హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా పెసరపప్పు పొన్నగంటి ఆకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. పొన్నగంటి ఆకు హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పొన్నగంటి ఆకు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. డైలీ లేదంటే వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అయినా కూడా ఈ పొన్నగంటి ఆకుని మన మెనూలో యాడ్ చేసుకుంటే కనుక ఇంకా కళ్ళజోడు అవసరమే ఉండదు. ఇప్పుడు అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా కళ్ళకు సంబంధించి ఇబ్బందులే వస్తున్నాయి. అందుకని తప్పకుండా ఈ పొన్నగంటి ఆకుని అందరి మెనూలో కూడా యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఈ ఫ్రై కోసం కొద్దిగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 7-8 వరకు వెల్లుల్లి రబ్బలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కుదరదు అనుకుంటే రోట్లో వేసుకుని దంచుకున్నా సరే, మనకి మాత్రం ఇలా కొద్దిగా కోర్సుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మరి పేస్ట్లా అయిపోయినా సరే కూడా బాగుండదు. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక 75 గ్రామ్స్ వరకు పెసరపప్పును వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుని శుభ్రంగా ఈ పెసరపప్పుని వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని వాటర్ తీసేసిన తర్వాత మరలా తగినంత వాటర్ పోసుకుని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని ఈ పెసరపప్పును ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మరీ మెత్తగా ఉడికించేసుకుంటే కనుక మనం పొన్నగంటి ఆకులో మిక్స్ చేసినప్పుడు ముద్దగా అయిపోతుంది. అందుకని ఒక 75 లేదా 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా పట్టుకుని చూస్తే పలుకులా ఉండాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పులోని వాటర్ని తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ వాటర్ని పాడే అవసరం లేదు. ఏదైనా రసం చేసుకున్నా లేదంటే ఈ కట్టిలో కొద్దిగా తాలింపు వేసుకుని అన్నంలోనైనా కలుపుకుని తినేయవచ్చు. ఇప్పుడు పొన్నగంటి ఆకును తీసుకుని ఆకుల్ని తుంచేసుకుని శుభ్రంగా కడిగి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా పొన్నగంటి ఆకు అంతా కూడా ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటి ఆకు పిల్లలకు కంపల్సరీ పెట్టండి, కళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆకుకూరే కదా అని కరివేపాకుని స్కిప్ చేయకూడదు. కరివేపాకును కూడా కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మనకు సగం వరకు ఫ్రై అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు మసాలా కారంలో కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని ఈ ఆనియన్స్ని మెత్తబడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండగా మనకు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఒక 5 to 6 మినిట్స్కి ఆనియన్స్ నాకు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న పొన్నగంటి ఆకును వేసేసుకోవాలి. ఇలా ఆకు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద కట్టె వరకు పొన్నగంటి ఆకును తీసుకున్నాను. దానికి గాను ఒక 75 గ్రామ్స్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను. మీరు తీసుకునే పొన్నగంటి ఆకు క్వాంటిటీని బట్టి పెసరపప్పుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పొన్నగంటి ఆకును మగ్గనివ్వాలి. ఆవిరికి వచ్చిన నీళ్ళతో పొన్నగంటి ఆకు చాలా బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసేసరికి ఆకు అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ మసాలాను వేసేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ధనియాలు మసాలాను వేసుకుని మరలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకోవాలి.
లాస్ట్గా పెసరపప్పు వేసుకుంటే మనకు అంతా బాగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూరని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. రైస్లోకి అలాగే చపాతీలోకి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఏదైనా పక్కన రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుని ఈ పొన్నగంటి ఆకు ఫ్రైని పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.